మొత్తానికి అనుకున్నదే జరిగింది. ధర్మశాలలో నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఆపేసి ఫ్యాన్స్ అందరినీ సేఫ్గా ఇంటికి పంపించినప్పుడే ఐపీఎల్పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ సస్పెండ్ చేస్తారా అని సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పిలుపులు స్టార్ట్ అయ్యాయి. పీపుల్ వాంట్ ఐపీఎల్ టు నాట్ హ్యాపన్ అన్నట్టుగా హ్యాష్ ట్యాగులు, సోషల్ మీడియా ట్రెండ్స్ చాలా వైరల్ అయిన వేళ ఈరోజు బీసీసీఐ ఆ న్యూస్ని ఫ్యాన్స్కి అనౌన్స్ చేసింది దట్ ఐపీఎల్ విల్ నాట్ బీ టేకింగ్ ప్లేస్, ఇట్ విల్ బీ సస్పెండెడ్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఐపీఎల్ ఖచ్చితంగా ఇయర్ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రమే బీసీసీఐ హ్యాస్ సస్పెండెడ్. ఇట్ వోంట్ బీ పోస్ట్పోన్ ఫర్ ఎవర్. ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ ఉంది. ఇండియా మే తర్వాత ఇంగ్లాండ్కి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయిన తర్వాత ఏషియా కప్ని తొలగించి ఐపీఎల్ కండక్ట్ చేయాలి అనేది బీసీసీఐ ప్లాన్. బట్ అది జరుగుతుందా జరగదా, ఎంతవరకు అది ఫుల్ఫిల్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితి మాట్లాడుకుంటే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగినప్పటి నుంచి ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది అమాయకపు జవాన్లు, సివిలియన్స్ చనిపోతూనే ఉన్నారు, ఇంకా చనిపోతూనే ఉన్నారు, ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి బార్డర్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఆర్డినరీ కామన్ పీపుల్కి ఉన్న ఒకే ఒక రెస్పైట్, ఒకే ఒక రిలీఫ్ క్రికెట్. ఒకప్పుడు ఈ ఓటీటీ, సోషల్ మీడియా ఇవేమీ లేనప్పుడు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఎటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ కలిగినా కూడా క్రికెట్ వైపే అందరి చూపు మళ్ళేది. ఒక వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఇలా బార్డర్లో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ మ్యాచ్ పైన ఉన్న ఉత్కంఠ ఆర్ ఆ మ్యాచ్కి ఉండే ఎగ్జైట్మెంట్ డబుల్ అయ్యేది. అండ్ ప్లేయర్స్ కూడా దే ఫీల్ లైక్ దే ఆర్ ప్లేయింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్ దెన్ దెమ్సెల్వ్స్ అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్లో వాళ్ళపై ప్రెషర్ పెట్టేవాళ్ళు. అండ్ ఒకవేళ ఇండియా గెలిస్తే సంబరాలు, ఓడిపోతే దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, ఇలా ఎన్నెన్నో మనం చూసాం. సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి మొన్నటి విరాట్ కోహ్లీ వరకు పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిపోతే వాళ్ళందరికీ చివాట్లు, తిట్లు పడేవి అండ్ ఇప్పటికీ పడుతూనే ఉంటాయి. సో కానీ ఈసారి ఇండియా పాకిస్తాన్ ఉన్న ఉద్రిక్తతని, వాళ్ళ వార్ సిచ్యువేషన్ని కన్సిడర్ చేసుకుంటే మరోసారి అసలు ఇండియా పాకిస్తాన్తో ఆడుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే 2013, 2010 నుంచే బయలాటరల్ సిరీస్లు మేము ఆడబోయేది లేదు పాకిస్తాన్తో అని ఖచ్చితంగా చెప్పిన ఇండియా అప్పటి నుంచి ఒక బయలాటరల్ సిరీస్లో కూడా పాకిస్తాన్తో తలబడలేదు. వరల్డ్ కప్ ఇలాంటి ఐసీసీ ఈవెంట్స్లో మాత్రం ఖచ్చితంగా ఆడుతూ వచ్చింది. అండ్ వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్పై ఇండియాకి తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటిదాకా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిందే లేదు వరల్డ్ కప్లో. అంతదాకా ఎందుకు, మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇండియా హ్యాస్ రిజిస్టర్డ్ అ సెన్సేషనల్ విక్టరీ ఓవర్ పాకిస్తాన్. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా పాకిస్తాన్తో ఆడాల్సిందే అన్న రూల్ లేకపోయినా మనం లాజికల్గా ఆలోచించుకుంటే ఒకవేళ ఇండియా మేము పాకిస్తాన్తో ఆడము అని ఏదన్నా ఐసీసీ ఈవెంట్లో ప్రకటిస్తే, ఒకసారి మనం పాస్ట్కి వెళ్ళి చూసుకుంటే పుల్వామా జరిగినప్పుడు కూడా ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇండియా సపోజ్ టు ప్లే పాకిస్తాన్ ఇన్ ద వరల్డ్ కప్ అండ్ లెజెండ్స్ అయిన సచిన్, సునీల్ గవాస్కర్ అంతా అడిగారు వాట్ డూ యూ థింక్ షుడ్ ఇండియా ప్లే అని. బట్ సచిన్ టెండూల్కర్ సెడ్ చాలా ఒక మెజర్డ్ రెస్పాన్స్ అండ్ అ వెరీ లాజికల్ రెస్పాన్స్ ఇచ్చారు సచిన్, విచ్ ఈజ్ ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ఎలా ఉన్నా క్రికెట్ షుడ్ బీ ఇండిపెండెంట్ అండ్ క్రికెట్ని మీరు జియో పొలిటికల్ టెన్షన్స్తో కలపకుండా కొంచెం పక్కన పెడితే అదొక గేమ్గా చూస్తూ మనం కానీ ఒకవేళ ఇండియా కానీ పాకిస్తాన్ని ఓడిస్తే ఆ 2 పాయింట్స్ మనకు వస్తాయి అని సచిన్ చెప్పిన మాటలు అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ, పెద్ద దుమారమే లేపింది. అండ్ నేషనల్ మీడియా అందరూ సచిన్ని యాంటీ నేషనల్ ఇండియన్గా డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ సచిన్ అలాంటి మాటలు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడు. ఎందుకంటే ఈసారి జరుగుతోంది ఏదో బార్డర్లో, ఎల్ఓసీలో ఆర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ర్యాండమ్గా ఫైరింగ్ జరగట్లేదు. ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్.
ఫ్యూచర్లో ఇండియా పాకిస్తాన్ అసలు తలబడతారా లేదా అనే దానిపై ఖచ్చితంగా ఫ్యాన్స్లో ఒక 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 నర్వస్నెస్తో కూడిన టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ వరల్డ్ క్రికెట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైవలరీస్ అంటే ఇండియా పాకిస్తాన్గా అందరూ చెప్పుకుంటారు. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే నెక్స్ట్ ఇయరే మనకి ఐసీసీ వరల్డ్ కప్ ఉంది, ఐసీసీ T20 వరల్డ్ కప్ ఉంది. ఆ T20 వరల్డ్ కప్కి పాకిస్తాన్ కూడా సెలెక్ట్ అయ్యింది. సో ఒకవేళ ఇలాంటి ఇప్పుడున్న ఈ పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మేము పాకిస్తాన్తో మ్యాచ్ ఆడబోయేది లేదు, మాకు 2 పాయింట్లు పోయినా పర్లేదు అని ఇండియా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఐసీసీ ఎలా చూస్తుంది అనే దానిపై వరల్డ్ క్రికెట్లో ఆల్రెడీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ అసలు మనం పాకిస్తాన్తో ఆడనే కూడదు అని డిక్లేర్ చేస్తున్నారు. సో ఈ విషయంగా మనం ఆలోచించుకుంటే క్రికెట్ నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్లో పాకిస్తాన్ అసలే చాలా కింద పొజిషన్లో ఉంది. వాళ్ళు అసలు లీగ్స్ దాటి సెమీస్కి వస్తారా, నాకౌట్స్ వరకు రాగలరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇండియా ఈజ్ లుకింగ్ మోర్ కాన్ఫిడెంట్. సో అలాంటప్పుడు ఒకవేళ కానీ పాకిస్తాన్తో మేము ఆడబోయేది లేదు, అసలు పాకిస్తాన్ని వరల్డ్ కప్లోనే పెట్టద్దండి అని ఇండియా డిమాండ్ చేస్తే, మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఏం జరిగిందో మనం చూసాం. ఇండియా పాకిస్తాన్కి ట్రావెల్ చేయను అని చెప్తే ఇండియా కోసమే మ్యాచెస్ అన్నీ దుబాయ్లో పెట్టారు. సో అలాంటిదే మరి ఇండియా ఇప్పుడు జరిగిన ఈ వార్ నేపథ్యంలో పాకిస్తాన్తో మేము ఆడము, పాకిస్తాన్ని మీరు అసలు టీమ్గానే కన్సిడర్ చేయకూడదు అనే ఒక ప్రపోజిషన్ పెడితే అసలు ఐసీసీ దాన్ని కన్సిడర్ చేస్తుందా? ఒకవేళ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఏది ఏమైనా క్రికెట్ అండ్ వార్ ఎంత సపరేట్ చేయాలని మనం అనుకున్నా ఒక ఎమోషన్, ఈ 2 విషయాలు చాలా ఎమోషన్తో కూడుకున్నావు కాబట్టి సపరేట్ చేయడం చాలా కష్టం. సో ఏం జరుగుతుందో అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ప్రస్తుతానికైతే ఇండియా పాకిస్తాన్ బైలేటరల్ ఎలాగూ లేదు, ఐసీసీ ఈవెంట్లో కూడా కలిసే పరిస్థితి లేదనే చెప్పుకోవాలి.